మనతో పాటు ఖమ్మంపాటి శిరీష గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. శిరీష గారు, కంప్లైనెంట్ మీరే కదా ఈ కేసులో, ఈ ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేసింది. శిరీష గారు. ఎస్, నమస్తే అండి. ప్యానెల్ లో పెద్దలకి అలాగే వీక్షకులకి అందరికీ నమస్కారాలండి. సో మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఇవాళ కొమ్మినేని గారిని బెయిల్ మీద రిలీజ్ చేశారు సుప్రీంకోర్టు. ఓకే సార్, యాక్చువల్ గా న్యాయస్థానాల్లో అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. బెయిల్ ఇవ్వడానికి ఒకే ఒక్క రీజన్ 70 సంవత్సరాల వయస్సు అనేది. అయితే ఎక్కడ న్యాయస్థానాల్లో వచ్చినటువంటి తీర్పుని మేము గౌరవిస్తాము, కానీ 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూడా జైళ్లలో లేరా, రిమాండ్లలో లేరా అనేది నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇకపోతే సార్, ఇందాక సోదరుడు నేను డిబేట్ లోకి ఎంటర్ అయినప్పుడు సోదరుడు యూట్యూబ్ లో వచ్చిన వాళ్ళ గురించి అదే టీడీపీ వాళ్ళే మహిళల, మిగతా వాళ్ళు మహిళలు కాదా అంటున్నారు. అన్నా, ఎవరైనా మహిళలు నాకు మహిళలే. కాసేపు పార్టీలని పక్కన పెట్టి ఒకసారి మాట్లాడుకుందామన్నా. మీరు పార్టీ కోణంలో ఎవరిని కూడా చూడొద్దు, ఒక మహిళలుగానే చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ప్లస్ ఆ ప్రక్కన ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు, అవును అది నిజమే, అవును అది కరెక్టే, కానీ మిమ్మల్ని ఏమైనా ట్రోల్ చేస్తారేమో, నేను కూడా ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిందూ పేపర్ చదివాను అన్నారు. అందులో వచ్చిన పేపర్ లో వచ్చిన న్యూస్ అవును అంటే ఆ రిపోర్ట్ నిజమే అన్నట్టున్నారు. రిపోర్ట్ అన్నారు. ఒక విషయం సార్, అక్కడ వచ్చిన మొత్తం చూడండి, మీరు వీడియో మొత్తం చూడండి. మీరు ఇక్కడ అనవసరంగా ఏదో ఒక చెడ్డ మాట తెచ్చి మాకు ఆపాదించుకోలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాకు మానసిక హత్యతో సమానం. అలాంటి మాటను మేము ఆపాదించుకోలేము. ఆయన అమరావతి దేవతల రాజధాని అన్నారు, అది వేశ్యాల రాజధాని. అమరావతి చుట్టుపక్కలంతా వేశ్య వృత్తులు, సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు. సెంటర్స్ అక్కడ నడుస్తున్నాయి అని చెప్పి, అలాంటప్పుడు దేవతల రాజధాని అని ఎలా అంటారో, దినవతులు ఎక్కడో పైలోకంలో ఉంటారు, ఇంద్రలోకంలో అని చెప్పి మాట్లాడితే ఆ ఏరియా మొత్తం వేశ్యాల వృత్తి నడుస్తుంది, వేశ్యాల రాజధాని అంటే అవును అనుకో, అది కరెక్టే, కానీ మిమ్మల్ని ఏమైనా ట్రోల్ చేస్తారేమని. ఒక మగ వ్యక్తి కూర్చొని మీ డిబేట్ లో, ఆయన అనలిస్టా జర్నలిస్టా అది కాసేపు పక్కన పెడతాం, అతను మగ వ్యక్తి, ఒక పురుషుడు అక్కడ కూర్చొని ఈ మాట మాట్లాడుతుంది. ఆయన ఏమో ఇలాగ అతను మాట్లాడింది తప్పు కాదు, అతను మాట్లాడింది నిజమే, కరెక్టే అంటే ఇతను కూడా ఒప్పుకుంటున్నాడు, ఇతను కూడా మాట్లాడినట్లే. ఇప్పుడు సమాధానించడం కూడా తప్పు చేయడంతో సమానమే కదా. ఆయన ఏమైనా ట్రోల్ చేస్తాడని ఈయన బాధపడుతున్నారే. యువతరా మీరు మాట్లాడింది మహిళల గురించి ఆలోచించరా? మనం ఇంట్లో మన ఆడబిడ్డల్ని డెఫినెట్ గా కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యల్ని ఖండించాలి. కృష్ణరాజు గారు చేసిన అమ్మవారితో పోల్చుతాం. అదే సమయంలో కోపం వచ్చినప్పుడు ఆది పరాశక్తితో కూడా పోల్చుతాం. కాబట్టి ఆడబిడ్డల్ని అనుచిత వ్యాఖ్యలు అన్నిటికీ పెంచి లాస్ట్ ఫైనల్ వస్త్రం వేస్ట్ అనేది ఈ మాటలు అన్న తర్వాత, ఒక మీ సొంత మీ ఇంటిలో ఒక మీ చెల్లో, మీ తల్లో, లేదంటే మీ కూతురో, మీ భార్యగానో ఒక్కసారి ఆలోచించి ఆ మాట అన్న తర్వాత ఆవిడ ఎదురుగా వెళ్ళి నిన్న ఇలా అన్నారు అని చెప్పి మీరు నుంచండి వాళ్ళ ముందు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుస్తుంది. పైన బయట ప్రజాస్వామికంగా వ్యవహరించారా, లేకపోతే నోటితో విచ్చలవిగా మాట్లాడారా, ముందు మీరు అన్నటువంటి మీ వాయిస్ కట్ అవుతుంది శిరీష గారు. శిరీష గారు వాయిస్ కట్ అవుతుంది. ఒక నిమిషం అన్మ్యూట్ చేయండి. మీరు మ్యూట్ చేసుకున్నట్టున్నారు శిరీష గారు. చెప్పండి. మీరు అన్నటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఒక్క ఈ రోజు కాదు సార్, రేపు నెక్స్ట్ తరాలకు కూడా ఆ ఏరియాల పిల్లలు ఎవ్వరికి కూడా పెళ్లిళ్ళు కావు. ఎవరు కూడా ఎలాగ ఆహ్వానించారు సార్ పక్క ప్రాంతాలు. ఎవరు కూడాను దేశ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మరీ పరమాన్నం పెడతారు, రమ్మంటారా? పిలిచి మరి పిల్లలు చేసుకుంటారా? బెదిరిస్తారంటే మాత్రం చేసుకుంటారా? లేదు ఇళ్లలో ఉన్న ఆడబిడ్డలు కాపులు నిలుస్తాయా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. ఉందన్నా, నేను ఒక ఆడబిడ్డనన్నా. ఒక్కసారి పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఈ మాటలు అన్న తర్వాత రేపు అక్కడ ఉన్నటువంటి యువతులకు పెళ్లిళ్ళు కాకపోతే దాని బాధ్యత ఎవరు వస్తారు? పెళ్లిళ్ళు అవుతాయా కాకపోతే అది సెకండరీ.
ఈ మాట ఆ పిల్లల మీద పడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఒక మాట ఒక జర్నలిస్ట్ ప్లేస్ లో ఉన్న ఒక అతను, ఒక జర్నలిస్ట్ ప్లేస్ లో ఉన్నది ఇంకొక అతను, వాళ్ళేమి సామాన్య కార్యకర్తలు, సామాన్య కామన్ మ్యాన్స్ కాదు కదా వాళ్ళు. వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తులు కదా. ఇలాగ మాట్లాడొచ్చు ఆడబిడ్డ గురించి? పార్టీలనే కాసేపు పక్కన పెడదామన్నా. అసలు ఏం మాట్లాడారు కొమ్మినేని గారు? ఏం మాట్లాడారు? ఒక నిమిషం శిరీష్ గారు, నేను చూశానమ్మా, నేను చూశాను. నేను తర్వాత రోజు నేను మళ్ళీ వెళ్ళాను డిబేట్. నాకు తెలుసు ఆయన ఫస్ట్ ఆయన మాట్లాడినటువంటి వినండి ఆయన మాట్లాడినటువంటి వీడియోలో ఏమంటే, కృష్ణరాజు గారు ఆ మాటలు మాట్లాడినాక మీరు ఇలాంటి మాట్లాడితే ట్రోల్ చేస్తారు, రేపొద్దు నుంచి అలాంటి మీ మీద కేసులు కూడా పెడతారని చెప్పిన తర్వాత ఆయన కృష్ణరాజు గారు ఒక రిపోర్ట్ చెప్తున్నాడు. ఏమని? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చింది అని. ఏంటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం? భారతదేశం మొత్తం మీద 9,95,000 మంది సెక్స్ వర్కర్లు ఉంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. 12% ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని. ఇది నాట్ ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు, అన్నిట్లో వచ్చింది రిపోర్ట్. ఇది గవర్నమెంట్ రిపోర్ట్. అంటే 1,20,000తో మన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప స్థానంలో ఉంది, అందరం తలదించుకునే స్థానంలో ఉంది. దాని మీద మరి మహిళలు మీరు పోరాడాలి. ఏమయ్యా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి సెక్స్ వర్కర్లని తోటి మహిళగా మీరు అందరూ ఆ కోపం నుంచి బయటకు లాగాలి. కాదమ్మా శిరీష్ గారు దయచేసి మీరు ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఉన్నారు, ఒక ప్రభుత్వంలో కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. మీరు ఏం చెప్పాలి? ఏంటి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రం ఏంటి, ఆ ఆంధ్రప్రదేశ్ అంటే దాంట్లో అమరావతి కూడా పార్టు, విజయవాడ పార్టు, అన్ని జిల్లాల్లో ఉన్నారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, అనంతపురంలో ఎక్కువ ఉన్నారు నా రిపోర్ట్ ఉంది. ఈ మహిళలు మనం బయటికి లాగొద్దాం, లాక్కొచ్చి ఇక్కడ ఉపాధి కల్పిద్దాం అని చెప్పాల్సిన పోయి ఆయన ఎవడో ఒకడు మురికి వ్యాఖ్యలు చేస్తే దాన్ని పట్టుకొని ఆ ఛానల్, వాళ్ళ ఓనరు, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇంకా కనపడిన నల్ల కేసులు పెట్టాలి. ఇది వెళ్ళి మీరెల్లా వెళ్ళి కూలగొట్టాలి ఆఫీసులు. ఇదేమో మీకు డైరెక్టర్ పదవి ఇచ్చింది దీనికోసమా? మరి ఇదే మీరు అన్నారు కదా, మీరు మహిళల గురించి మాట్లాడారు కదా. అంటే భారతమ్మ గారు తాడేపల్లిలోనే ఉంటారమ్మా, ఇది అమరావతి ప్రాంతానికి సంబంధం లేదా? ఉంటే మరి అదే అమరావతి మహిళే కదా భారతమ్మ గారు. అమరావతి మహిళ మీద ఇలా నీచాతి నీచంగా తెలుగుదేశం పార్టీ, మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని, మీ పార్టీ ఆఫీస్ లో రన్ అవుతున్న యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని మీ పార్టీ ఆధ్వర్యంలో గాలి మాటలు మాట్లాడిస్తే ఏమయ్యారమ్మా మహిళలు మీరందరూ? అంటే మీ మహిళలు అంటే ఓన్లీ తెలుగుదేశంలో ఉండాలి మహిళలు, ఛానల్లో కూర్చుని ఆమె మహిళ కాదు, లేదంటే మిగిలిన పార్టీ వాళ్ళు మహిళలు కాదు. మీ దృష్టిలో మీకొక్కరికో న్యాయం. ఇదే టీవీ5 లో వ్యభిచార కోపంగా విజయవాడ, డోంట్ దిస్ వర్డ్, వ్యభిచార కోపంగా విజయవాడ టీవీ5 ప్రచారం చేశారు. అంటే విజయవాడ మొత్తం వ్యభిచార కోపమా? ఏ పళ్ళు రాలగొట్టద్దు ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి తగలబెట్టద్దు ఆ ఛానల్? ఇవన్నీ మీకు కనపడదు. రాజకీయంగా వాడుకోవాలి. వెంకటరెడ్డి గారు, శిరీష గారు ఎస్సీ కేసు ఇక్కడ ఎస్సీ ఎస్టీలు దూషించారా? కొమ్మినేని గారు అసలు ఏమైనా అన్నాడా? అసలు ఎస్సీ ఎస్టీల టాపిక్ వచ్చింది అక్కడ? చెప్పండమ్మా. మనోభావాలు దెబ్బతింటాయి, బాగా దెబ్బతింటాయి. మనోభావాలు వేరు, మనోభావాలు వేరు. చాలా ఉన్నాయి మా మనోభావాల దగ్గర. ఎందుకంటే 9 ఏళ్ల క్రితం కూడా మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. కానీ ఇప్పుడు రోజు బూతులు తిడుతుంటే, పెద్ద పెద్ద ఫోటోలు వేసి భారతమ్మ గారి ఛానల్లో డిస్కషన్ పెడుతుంటే మరి అమరావతి మహిళ కదా మావా? ఏమయ్యారమ్మా మీ అమరావతి మహిళ? మరి ఇవన్నీ మీకు గుర్తురా? తప్పమ్మా మీరు చేస్తుంది రాజకీయంగా మహిళలను లాక్కొని వచ్చి వాడుకుంటుంది మీరు. అది రేపొద్దున మీకు కూడా ఇబ్బంది అవుతుంది శిరీష్ గారు. ఎందుకంటే యాజ మహిళగా మీరు అందరికీ సపోర్ట్ చేయండి, మాకొక్కరికే ఒక న్యాయం. అవతల మహిళలు అంటే మహిళలు కాదు. రోజా గారి మీద మీ సీమరాజు ఏ పార్టీలో ఉన్నాడమ్మా? ఎక్కడ రన్ అవుతుంది ఆ ఛానల్? ఆ దున్నపోతు మాట్లాడే మాటలు ఏంటి? రోజా గారి గురించి కానీ మిగిలిన మహిళల గురించి కానీ. మరి మీరు ఏమయ్యారమ్మా? మీరు మహిళ కదా, స్పందించొద్దా? తప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రోత్సహించొద్దు. ఇష్టం వచ్చినట్లు లంబూతులు తిడతాడు అయ్యన్న పాత్రుడు, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతాడు ఇంకొక ఆరో రామనారాయణ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్. మరి ఇవన్నీ మీరు మాట్లాడి ఒక్క నిమిషం శిరీష గారు చెప్పాలనుకుంటారు. మీరు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. శిరీష గారు మీరు సమర్థించి వెంకటరెడ్డి గారు ఆగండి. శిరీష గారు వెంకటరెడ్డి గారు ఒక్క మాట, మీరు అన్న మాటలన్నీ బానే ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడు కూడా కేఎస్ఆర్ గారు ఫస్ట్ పాయింట్, మీరు మళ్ళీ నన్ను మధ్యలో మీరు రావద్దు, నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా అడగండి. కేఎస్ఆర్ గారు మీరు చెప్పినటువంటి వీడియో, సార్ మీరు యాంకర్ సార్, మీరు ఒకసారి వీడియో ఉంటే ప్లే చేయండి, క్లియర్ గా ప్లే చేయండి. ఇందులో ఎవరో కల్పించి చెప్పేది ఎవరో లేదు. కేఎస్ఆర్ గారు ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు ఖండించలేదు, సరికదా సమర్థించారు. ఫస్ట్ పాయింట్. అవును అది నిజమే అని అన్నది. దానికంటే ముందు ఆయన వ్యంగ్యంగా వెకిలిగా నవ్వింది కూడా అమరావతి వేసే రాజధాని అన్నప్పుడే. మూడవది
వేరే ఛానల్ మనం ప్లే చేయలేం కానీ ఆయన ఏమన్నా అంటే మీ బోటి వాళ్ళు అట్లా అనమాకండి అని అన్నారు. మీ బోటి వాళ్ళు కాదు సార్, మీ బోటి వాళ్ళు కాదు సార్. మీరు ఇప్పుడు అలాగంటే మిమ్మల్ని ఏమైనా ట్రోల్ చేస్తారేమో అనేది ఈయన బాధ, ఈయన ఇంటెన్షన్. అంతేకాని ఇక్కడ అమరావతి రాజధాని, వేసల రాజధాని అన్న ఆయనకు బాధ లేదు. అమరావతి ప్రాంతంలో వేసేలు ఎక్కువగా ఉన్నారు, నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇప్పుడు భారతమ్మ గారి గురించి అడిగారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసెంబ్లీ సాక్షిగా మీ పార్టీ ఎమ్మెల్యే మా బోనమ్మని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రోజు, ఆ రోజు మా బోనమ్మ మహిళ కాదా? మా బోనమ్మ మహిళ కాదా? మీరు చూపించిందే కదా, మీరే కదా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదు, టీవీ ఛానల్లో కూడా కాదు కదా. మీరు వచ్చే ముందు అదే డిస్కషన్ భరత్ గారు అడిగితే అదే చెప్పా. షర్మిల గారి దగ్గర నుంచి వచ్చింది అన్ని ఇప్పుడు ఉన్నాయి అని చెప్పాను. నేను ప్రజెంట్ అంశం మీరు మాట్లాడండి. అసలు ఇక్కడ మనోభావం దెబ్బతింటానికి ఏముంది? రెండు ఎస్సీ కేసు ఏంటి, కుమ్మినేని గారి కేసు సంబంధం ఇలాంటివి అడిగా నేను. అన్నా వస్తాను, నేను అక్కడికే వస్తాను, అన్నిటికీ సమాధానం చెప్తా. ఒకటి, ఆ సంస్కృతికి ఆ సాంప్రదాయాలు తెర తీసింది మీ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత స్టోరీ మీ భారతమ్మ అయితే మీరు లక్ష్మీ భారత్ గారి దగ్గర నుంచి ఈవెన్ రామారావు గారి గురించి తెర తీసింది మీరు, మీరు కూడా ఇలా మహిళలు అంటగట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాపించారు. చరిత్ర అది. ఇప్పుడు నేను మాట్లాడింది తప్పు అయినప్పుడు చేయలేదు. రిమాండ్ పెట్టారు, వాడిని అరెస్ట్ చేశారు, రిమాండ్ పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు అతను, సోషల్ మీడియాలో పెట్టాడు. అతను ఒక కామన్ మ్యాన్, అతను ఒక కామన్ మ్యాన్. ఒక్క నిమిషం దాని పేరు పాయింట్ బ్లాక్ యూట్యూబ్ ఛానల్. మీ ఐటీడీపీకి సంబంధించినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ ఆ ఛానల్ ఓనరు. అది మీ ఐటీడీపీ ఆఫీస్ లో హైదరాబాద్ లో రన్ అవుతుంది. కావాలంటే మీరు నేను చెప్పింది కరెక్ట్ కాదు ఎవరైనా భరత్ గారు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఇది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఐటీడీపీ ఎవరు నడుపుతాడు? నారా లోకేష్. ఐటీడీపీకి పాయింట్ బ్లాక్ ఛానల్ కి సంబంధం లేదు, ఐటీడీపీకి పాయింట్ బ్లాక్ ఛానల్ కి సంబంధం లేదు. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారమ్మా. అది మీ సంగతి బాగా చెప్పాలంటే మొత్తం తెలుసు. అలా చెప్పొద్దంటే డిబేట్ కి రాకూడదు. మీకు భారతమ్మ అమరావతి మహిళలు కోకాపేట ఆంటీస్ తో పోల్చారండి. ఆ రోజు ఏమైపోయారు? అమరావతి మహిళలు కాదా? మీ గవర్నమెంట్ అప్పుడుంది, మీ జగన్మోహన్ రెడ్డి గారు కోకాపేట అంటే ఇంకోటి దాన్ని ఎవరు సమర్థించారు? మీ వాళ్ళు మేమదే చెప్తున్నాం. మీకు అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఏమైనా స్పందించారా? శిరీష్ గారు మీరు ఒక లాజిక్ చెప్పారు. ఏమని? కొమ్మినేని గారు ఆ షోలో ఉన్నారండి, ఆయన ఖండించలేదు కాబట్టి ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు కాబట్టి ఆయన కూడా చేయండి అన్నారు. అదే అందరికి కూడా వర్తించింది కదా నేను. మరి అదే పాయింట్ బ్లాక్ ఛానల్ అదే ఎస్సీ ఎస్టీ అప్లికేబుల్ ఎందుకు పెట్టారని అడిగారు. దానికి నేను ఆన్సర్ చెప్తాను. మా ప్రాంతము దళిత నియోజకవర్గము చుట్టూ 4 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటిది. మోర్ దాన్ 60% ఆఫ్ పాపులేషన్ దళిత కమ్యూనిటీ అక్కడ ఉన్నది. ఆర్థికంగా బలహీనులం. రాజ్యాంగం మాకు ఏ శక్తి మాకు సపోర్ట్ చేయనప్పుడు రాజ్యాంగం మాకిచ్చినటువంటి హక్కును ఉపయోగించుకోవడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. మాట్లాడిన మాటలు మా జాతిని ఉద్దేశించి మాట్లాడినవని నేను అప్లై చేయమని అడిగాను. మంచి లాజిక్ చెప్పారు. ఏమని? చుట్టూ అది కూడా నాది కూడా వేమూరి, మాది కూడా ఎస్సీ నియోజకవర్గమే. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇదే రాయలసీమ ఉందమ్మా. రాయలసీమ రౌడీలు, రాయలసీమలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా. ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్టీలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా. అంటే ఎస్సీలు రౌడీలు అన్నట్ట. ఆ పులివెందుల గోండాలు, పులివెందులో కూడా అనే మాటకి వేశ్య అనే మాటకి డిఫరెన్స్ ఉందన్న. ఇక్కడ క్యారెక్టర్ కి సంబంధించిన ఇంకొకటి లేదన్నా. మీరు అలా మాట్లాడొద్దు.
ఎస్సీ ఎస్టీ మీరు అన్న వాడు అన్నా తప్పే, మీరు అన్నట్టు రౌడీలు అన్నా తప్పే, అరే అన్నా తప్పే, ఒరే అన్న తప్పే. రౌడీ అనండి, మీరు అనండి రౌడీ అనండి. రౌడీకి వేసేకి ఈక్వాలిటీ ఉందా? ఈక్వాలిటీ ఉందా? ఆ మాట మీ నాయకుడి మీద ఒక్కసారి కనీసం మీ ఆడబిడ్డ కూర్చోబెట్టాలి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, కాదు ఒక డిఫరెన్స్ ఉంది. నేను రౌడీలు అన్నప్పుడు దాన్ని కూడా ఒకటి కాదు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక పాయింట్ కరెక్ట్ ఏంటంటే రౌడీ గుండా అనడం వేరు, వేశ్య అనడం వేరు, అది డిఫరెంట్ కదా. అది మహిళలకు సంబంధించి. రెండోది శిరీష గారు అంటే ఎస్సీ ఎస్టీ అని అక్కడ ఎక్కడ రాలేదు స్పెసిఫిక్ గా. సరే వాళ్ళు కేసు పెట్టారు కానీ రౌడీ గుండా వేశ్య రెండు పదాలు కంపేర్ చేయలేదు, రౌడీ గుండా వేశ్య అనేది కంపేర్ చేయలేదు, అది కరెక్టే. ఒక్క సెకండ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పురుషులు కూడా వర్తిస్తుంది. పురుషులను కూడా ఎస్సీలను దూషిస్తే నువ్వు రౌడీ ఇక్కడ అట్రాసిటీ కేసులు పెట్టాలి కదా చంద్రబాబు. అంటే కనుక అన్ని వర్గాలు అన్నట్టే పెడతారు, మీరు కేసులు తీసుకుంటారు. అంతర్లీనంగా వేశ్య అనేది తీవ్రమైనటువంటి పదము. అంతకమించి ఆడబిడ్డకి మానసిక హత్య. శిరీష గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏముంటుందంటే ఆయన కామెంట్ ఒకసారి చేశారు టీవీలో, బట్ మీరు పదే రోజు అదే కామెంట్ చేసి ఇంకా కించపరుస్తున్నారు. దాన్ని ఖండించాం కదా, సాక్షి టీవీ ఖండించారు, మేము వైఎస్ఆర్ పార్టీ ఖండించాము. సార్ ఒక్క మాట మరి పదే అంటే మీరు అంటున్నారని అన్నారే, ఆ మాట పడిన మాకెలా ఉంటది ఒకసారి ఆలోచించండి సార్. ఒక్క మాట అయితే నేను చెప్తానన్నా వెంకటరెడ్డి అన్న, ఆడబిడ్డని లక్ష్మి సరస్వతి పార్వతితో పోల్చుతారు కదా, అదే ఆడబిడ్డ ఆత్మాభిమానం మాన ప్రాణాలకి ఇబ్బంది జరుగుతుందన్నప్పుడు ఆది పరాశక్తే తిరగబడిద్దన్న, అది కూడా గుర్తుంచుకోండి. అన్నిటికీ మించి నాకు ఆడపిల్ల ఉంది, నేనేం కాదంటలేదు కదమ్మా. అమ్మా కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండించాము, అది తప్పనే 100 సార్లు చెప్తున్నాం. కానీ దాన్ని కొమ్మినేని గారికి ఆపాదించి, సాక్షి ఛానల్ ఆపాదించి, భారతం గారికి ఆపాదించి, వైఎస్ఆర్సీపీకి ఆపాదించి దయచేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే కార్యక్రమం దయచేసి చేసుకోవాలంటే అది పొద్దున మీకు భూమిరాంగ్ అవుతుంది. ఎందుకంటే మీ ఛానల్స్ లో ఇంతకంటే ఎక్కువ మాట్లాడిస్తున్నారు, రేపు పొద్దున మీకు తగిలింది ఖచ్చితంగా. ఇదే ఉసురు మళ్ళీ మీకు తగులుతుంది, ఇది తప్పు. మీరు కొమ్మినేని గారు ఇలాంటి దారుణమైన మాట ఎవరు వ్యాఖ్యానించలేదన్నా, ఇంత దారుణమైనటువంటి మాట ఎవరు వ్యాఖ్యానించలేదు. ఎందుకు వ్యాఖ్యానించట్లేదులేమ్మా? కాదమ్మా, సినిమా ఫీల్డ్ లో మరి మన అమరావతి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా శిరీష్ గారు. అమరావతి ప్రాంతం నుంచి సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, ఆర్టిస్టులు గానో, మహిళా ఆర్టిస్టులు గానో, జూనియర్ ఆర్టిస్టులు గానో, లేదంటే సైడ్ హీరోయిన్లు గానో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇదే TV5 సాంబశివరావు లంభాష ముంభాష మాట్లాడాడమ్మా. అమరావతి మహిళలుగా మరి మీరు ఖండించి అతను ఉరిదీయాలని ఆయన చెప్పుతో కొట్టినట్టుగా ఇవన్నీ పెట్టలేదేంటమ్మా? ఇప్పుడు పంపించరా మీ వీడియో? ఇప్పుడన్నా చేస్తారా మరి? అమరావతి ప్రాంతం ఒక ప్రాంతంలో ఉన్న ఒక మహిళలను ఉద్దేశించి ప్రత్యేకంగా వేసే సెక్స్ వర్కర్స్ అక్కడ ఉన్నారు అనేది అంటే ఎంత తీవ్రం అనేది మీరు ఆలోచించట్లేదు. తీసుకొచ్చి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, నేను గుంటూరు జిల్లానమ్మా, గుంటూరు ఉమ్మడి గుంటూరు మీరు ఆ మాటకి ఈక్వల్ ఇంకోటి పట్టుకొద్దామని చూస్తున్నారు తప్పితే ఈ మాట ఏమంటావు? గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉన్నారు సెక్స్ వర్కర్లు అని ఇదే ఈటీవీ ప్రచారం చేసింది. అది ఏ టైంలో ప్రచారం చేసింది? మీరు నన్ను అన్నారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు నిలదీయండి ప్రచారం చేసిన తప్పే కదా. మన ప్రాంతం అంటే అదే కాదు కదా. మన ప్రాంతం చాలా గౌరవమైన ఎవరో ఒకళ్ళు అలాంటి తప్పుడు పని చేస్తే మొత్తం ప్రాంతాన్ని అంతా ఆపాదిస్తే ఎట్లా? వ్యభిచార రూపంగా విజయవాడ అన్నారు, ఎట్లా అయిందమ్మా? ఎవరో ఒకరు తప్పు చేస్తే ఎవరో ఒకరు వ్యభిచార రూపంగా చెప్తే విజయవాడ మొత్తం 1 year అయింది. మేము అధికారంలోకి వచ్చి 1 year అయింది. ఇది ఈ న్యూస్ వచ్చింది ఎప్పుడో, కాబట్టి మీరు నిలదీయాలి. సరే అంటే ఒకటి ఇక్కడ రెండిట్లో ఒక అబ్జర్వేషన్ ఏంటంటే రెండిట్లో డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారనడం వేరు, సెక్స్ వర్కర్స్ కి రాజధాని అనడం వేరు. అది కాదు భరత్ గారు, గంజా ఎక్కువ తీసుకునే వాళ్ళు అంటాం వేరు, గంజా రాజధాని అంటాం వేరు కదా. డ్రగ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అంటాం వేరు, డ్రగ్స్ రాజధాని, డ్రగ్స్ క్యాపిటల్ విశాఖపట్నం. ఆ 2 వచ్చినాయి కదా, మీరు అన్న 2 వర్డ్స్ వచ్చినాయి కదా అక్కడ. ఎట్లంటారమ్మా? వైజాగ్ డ్రగ్స్ తీసుకుంటారా? వైజాగ్ డ్రగ్స్ రాజధాని ఎట్లా అంటారు? డ్రగ్స్ కాదు, ఇప్పుడు అక్కడ మీరు అన్నది మళ్ళీ ఆ వర్డ్ ఉపయోగించొద్దంటారు, మరి అదే టాపిక్ తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్న రాజధాని ఏ రాజధాని? ఆ డాష్ రాజధాని కదా అన్ని. మీరు నేనేమంటాను,
నేనేమన్నాను ఇప్పుడు అక్కడ ఉన్న సర్కిల్ వర్క్ లో అలా మనం మాట్లాడకూడదనే చెప్తున్నాం. 2 గంజాయి తీసుకునే వాళ్ళు హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నారు అనుకోండి, హైదరాబాద్ గంజాయి రాజధాని అంటావా? విజయవాడలో డ్రగ్స్ రాజధాని అంటావా? విజయవాడలో వ్యభిచార రాజధాని అంటావా? అలా కదా. ఒక నిమిషం శిరీష గారు, వెంకటరెడ్డి గారు. శిరీష గారు, ఇప్పుడు కొమ్మినేని అయితే రిలీజ్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఆ కేసులో ఏదైతే కేసు పెట్టడాన్ని ఇండైరెక్ట్ గా తప్పబట్టినట్టే కదా. యాంకర్ ని ఎట్లా అంటారు మీరు? ఆయన్ని రిలీజ్ చేసినటువంటి విధానంలో మీరు చూడండి, ఆ తీర్పులో 70 సంవత్సరాల వయసు అనేది అక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ అంటే అందుకు రిలీజ్ చేస్తున్నాం అనలేదు ఆయన. ఏమన్నారంటే కొన్ని లాజికల్ యాంకర్ ను అనడం కరెక్ట్ కాదు. శిరీష గారు కోర్టు ఏమందంటే ఒక్క నిమిషం శిరీష గారు, నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది కదా. అమ్మా ఒక బెయిల్ ఇచ్చినంత మాత్రాన, అన్ని కేసులలో బెయిల్ ఇచ్చినంత మాత్రాన అది న్యాయం అయిపోదు. అలాగని చెప్పి రేపటి రోజున ఇంకోటి ఏదో ఉండదు. కింది కోర్టులను అనుసరించే షరతుల మీద ఆ బెయిల్ ఉంది, అది కూడా నోట్ చేసుకోండి. కింది కోర్టులను అనుసరించే, కింది కోర్టులకు అనుగుణంగా ట్రయల్ కోర్టు కండిషన్స్ పెట్టాలని చెప్పింది. కండక్ట్ చేద్దాం కండిషన్ పెట్టిపోతున్నారు ఏంటమ్మా మీరు? కండిషన్ పదేసారి వెంకటరెడ్డి గారు కోర్టు చెప్పింది, కోర్టు ఈ మాట చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇటువంటి డిబేట్స్ లో ఎటువంటి కామెంట్ రాకుండా జాగ్రత్త పడాలని చెప్పింది. ఆ విషయం డిబేట్ కండక్ట్ చేయొద్దని చెప్పలేదు, అటువంటి కామెంట్స్ రాకుండా చూసుకోవాలి, ఖండించాలి. దాన్ని ఎవరు సమర్థించట్లే. ఆయన కూడా తర్వాత రోజు నేను దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి చాలా మంది చెప్పారు. కానీ దీన్ని మేనేజ్మెంట్ కి ఆపాదించొద్దు అని చెప్పి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. నా షోలో జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్పాను. కానీ అంత పెద్ద రాజధాంతం చేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు మన శిరీష్ గారు దళిత మహిళ, మరి ఇదే 14 మంది తెలుగుదేశం వాళ్ళు దళిత మహిళ 6 నెలల పాటు అత్యాచారం చేస్తే ఇదే పరిటాల సునీత కాన్స్టిట్యూన్సీ లో మీరు వెళ్ళాలమ్మా కార్పొరేషన్ డైరెక్టర్ గా వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు లాక్కొచ్చి వాళ్ళు కూడా చెప్పులతో కొట్టి లేదా ఇల్లు కూడా శిక్షకి పార్టీలకు అతీతమన్న తప్పు చేసిన వాడు ఎవరైనా సరే పార్టీలకు ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఉంటది. తప్పు చేసిన వాడు ఎవడైనా నా పార్టీ అయినా ఇంకో పార్టీ శిక్ష కామనే. ఇప్పుడు 188 మంది మీద అత్యాచారాలు అఫీషియల్ గా పోలీస్ రికార్డులో నమోదైనవి ఉన్నాయి. మచ్చుమరిలో అయితే 11 నెలలు అయింది. ఒకటి శిరీష గారు నేను అడుగుతాను, ఇప్పుడు నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఇప్పుడు మొన్న చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు జగన్ గానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు గానీ లేకపోతే మహిళల గురించి చేసే కామెంట్స్ విషయంలో మిగతా టీవీ ఛానల్స్ లో అయినా సోషల్ మీడియాలో అయినా మీకు సంబంధించినవైనా ఇదే విధంగా స్ట్రిక్ట్ గా ఉంటారా? సేమ్ క్వశ్చన్ వెంకటరెడ్డి గారు మీరు కూడా టీడీపీలో ఉన్న మహిళల్ని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో కామెంట్ చేసే వాళ్ళ విషయంలో మీరు కూడా అదే విధంగా ఉంటే గనక ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటంటే రాజకీయాల్లో లేని మహిళల్ని తీసుకొచ్చి బాధ పెడుతున్నారు. రెండు సైడ్లో అదే జరుగుతుంది. నాకు ఆ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కామెంట్స్ కూడా చాలా దారుణంగా. శిరీష గారు, ఎందుకంటే మనం కన్క్లూడ్ చేయాల్సిన సమయం మీ సైడ్ నుంచి ఇప్పుడు రోజా గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. రోజా గురించి దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేకపోతే భారతిరెడ్డి గురించి దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఖండిస్తారా మీరు నిర్బంధంగా ఇక నుంచి? 100% ఖండించాం కాబట్టి చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది సార్. చూపించాము. ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయాల? కిరణ్ గారు అందులో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదన్నా, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజాలు ఏంటనేది పరిశీలించిన తర్వాత మాత్రమే అరెస్ట్ వెళ్తారు. కానీ ఇప్పుడు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చెప్పింది కదా కోర్టు. కాబట్టి మరి అలాంటప్పుడు మేము అలా ఖండించిన వాళ్ళమైతే కిరణ్ అరెస్ట్ చేయం కదా. కిరణ్ ఎలా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాము? మేము కిరణ్ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాం కదా. శిక్షలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెంకటరెడ్డి గారు, మరి మీ హయాంలో ఇట్లా వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేశారు? వాళ్ళు కిరణ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు.
చంద్రబాబు సార్, నాయుడు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను అన్న వాళ్ళని మీరు ఎవరైనా అరెస్ట్ చేసే సందర్భం ఉందా? అసెంబ్లీ సార్, సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ అరెస్టులు జరిగినాయి, దాని జరగలేదంటలే. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యే మీద మీరేం చర్యలు తీసుకున్నారు? అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకి రాకముందు అదే చెప్తా. అసలు అది అసెంబ్లీలో టాపిక్ పేరు, ఆయన బయట మాట్లాడిన టాపిక్ పేరు. సరే, బయట కానీ అసెంబ్లీలో దాన్ని మీరు ఓకే, వేరే బయటే. రకంగా సరే, అఫైర్ ఓకే. తీసుకుంటే మీరు దాన్ని అసెంబ్లీ ఆపాదించుకొని బయటే. ఏడ్చారు. సరే, దాని బయటే. గురించి బయటే మీ ఎమ్మెల్యే కదా, మీరేం అమ్మ, నేను తీసుకున్నారు ఒక్క ఆ మాట రోజు? ఒక్క మాట శిరీష్ గారు, మీరు ఎందుకంటే మీకు మీరు ఇంట్రెస్ట్ దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీరు అమరావతి ఉద్యమం నుంచి ఉన్నారు, నాకు తెలిసి మనం అనేక డిబేట్ లో పార్టిసిపేట్. నేనేమంటానంటే మీరు చేబ్రోలు కిరణ్ పేరు ఎత్తారు కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మేము లేము. మీరు అధికారంలో ఉన్నారు. ఇదే సీమరాజా, ఇదే రోజా గారిని ఉద్దేశించి లేదా కిరా కార్పి, మరి వీళ్ళందరూ మీ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కదా, వాళ్ళ మీద మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు చెప్పి, ఇదిగోండి అరెస్ట్ చేశామని చెప్తే రియల్లీ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను, మీరు చొరవ తీసుకుంటే. అంటే ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేసిన దానికి అప్రిషియేట్ చేయరా? అది కరెక్ట్ కాదా? ఛానల్ అరెస్ట్ చేసిన కరెక్ట్ కదా? ఛానల్ ఓనర్ ఒక్కటి అక్కడికే వస్తున్నా అన్న. సాక్షి ఛానల్ అనేది 2014 నుండి ఇప్పటి వరకు మా అమరావతి ప్రాంతం మీద విషయం కక్కుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ మమ్మల్ని ఇష్టారాజ్యంగా అమరావతి రైతుల మీద, మహిళల మీద డిబేట్స్ పెడుతూనే ఉన్నారు. ఓకే. చర్యలు తీసుకున్నారా మీరు? 5 years గత 5 years లో మీరు ఉన్నారు కదా. మీరు లైవ్ లో కూర్చునే టీవీ ఫైవ్ ఏబిఎల్ లో భారతమ్మ గారి గురించి, విజయమ్మ గారి గురించి, షర్మిల గారి గురించి, చనిపోయిన అది రాజశేఖర్ మీరు గారి గురించి ఇచ్చినదేనన్నా, మీ దగ్గర నుండి వచ్చిందే, మీ దగ్గర నుండి వచ్చిన ఇప్పుడు మీరు ఇచ్చినదే, మీరు చూపించిన దారే. నేను ఒక ఛానల్ సీమరాజా, కిరా కార్పి వీళ్ళందరూ ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులే. అమ్మ, మీరు కూడా ఒక ఛానల్ ప్రతినిధిగా రాలా, ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చారు. నేను ఒక పార్టీ ప్రతినిధిగానే అడుగుతున్నా. మీరు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారన్నా, డెఫినెట్లీ దాన్ని ఎవరు కాదనలా. దాని యాంకర్ అన్నా, దాని చైర్మన్ అన్నా మీరు దాన్ని స్పందించలా. రెండు, అదే వేరే పేర్లు నేను చెప్పా, కిరా కార్పి గాని, సీమరాజా గాని, వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇదే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు, నేను చూడలేదు వెంకటరెడ్డి గారు. అది చాలా దారుణమైన వ్యాఖ్యలు సార్. ఇంకా అవునా? ఓకే. ఫోటోలు పెట్టి మరి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు కనుక హైదరాబాద్ లో, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, వాళ్ళు హైదరాబాద్ లో కనుక వ్యాఖ్యలు చేస్తుంటే మరి హైదరాబాద్ పోలీసులకు కూడా చేయొచ్చు. ఒకవేళ అది ఆ స్టూడియోలో చేస్తుంటే జ్యుడిక్షన్ ఇక్కడ వస్తుంది కాబట్టి. ఇప్పుడు అతను చేసింది కూడా హైదరాబాద్. ఎవరు చేబ్రోలు కిరా కార్పి గాని వాళ్ళు కూడా ఇదే విధంగా నేనైతే చూడలేదు. ఒకవేళ చేస్తుంటే సార్, కిరా కార్పి అయితే రోజా గారి కొవ్వు తిరుపతి లడ్డులో కలిపారని చెప్పాడు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు. తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని కూడా అపవిత్రంగా మాట్లాడినట్టు కదా. ఇతనైతే మరి లక్ష్మీభారత్ గారిని, రోజాని చూసి రోజా గారి ఫోటోలు పెట్టి మరి డాష్ ఉమ్ములు మాట్లాడాడు సార్. దారుణమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పటికీ మీరు కొట్టే లేదు, మీకు దాని తర్వాత పంపిస్తారు. మరి వీళ్ళందరూ మాట్లాడుతూ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే డెఫినెట్ గా. ఖచ్చితంగా తప్పుగా ఆ మహిళని అసభ్యంగా మాట్లాడే అయితే చర్యలు కఠినంగా తీసుకుంటారు ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ ఖమ్మంపాటి శిరీష గారు.